హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ బై శ్రియా. గుప్పెడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనోని పోలీస్ అరెస్ట్ చేయడం, మహేంద్ర వసుధార వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు అరెస్ట్కి రీజన్ ఏంటో తెలుసుకోవడం, లైక్ సాక్ష్యాలు కూడా అన్నీ మనోకి ఎగెన్స్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా వసుధార మహేంద్ర అయితే ముకుల్ సహాయాన్ని తీసుకుంటారు. ముకుల్ సహాయాన్ని తీసుకొని అసలు డెడ్ బాడీ ఎక్కడ ఉంది, రాజీవ్ని నిజంగా మను గారు చంపారా అని ఓవర్ క్రాస్ చెక్ చేసుకోవడానికి డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. బట్ అక్కడ బయటపడే ఒక విషయం ఏంటి అంటే ఆ డెడ్ బాడీ రాజీవ్ది కాదు, వేరే వాళ్ళ డెడ్ బాడీ. అంటే రాజీవ్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు, మను గారిని ఇరికించడానికే చేస్తున్నారు అని ఎస్ఐతో అదే విషయాన్ని చెప్తారు. కానీ ఎస్ఐ మాత్రం చంపింది రాజీవ్ని కాకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి అయితే చనిపోయాడు కదా, ఎవరు చనిపోయారన్నది ఎంత ముఖ్యమో ఎవరు చంపారన్నది కూడా అంతే ముఖ్యం. ఆ మనిషి చనిపోకపోతే ఈ మనిషి చనిపోయాడు కదా అని చెప్పి ఇంకా ఎస్ఐ అయితే ఎంతలా కూడా కన్విన్స్ అవ్వరు. కానీ ముకుల్ మాత్రం ఎస్ఐని కన్విన్స్ చేసి, సార్ స్ట్రాంగ్గా ఇంత ఎవిడెన్స్ మీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా మీరు ఇలా ఉండడం కరెక్ట్ కాదు సార్, మేము బెయిల్ తీసుకువస్తున్నాం, నేను గ్యారంటీగా ఉంటాను, నేను షూరిటీ ఇస్తాను, మను గారు ఎక్కడికి పారిపోరని చెప్పి నా షూరిటీపై మీరు రిలీజ్ చేయండి అని చెప్పి ముకుల్ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఇంకా అలా తన షూరిటీపై బయటికి వస్తాడు మను. ఇంకా మను, వసుధార, మహేంద్ర, ముకుల్ కలిసి ఆలోచిస్తూ ఉంటారు. అసలు వేరే వాళ్ళ డెడ్ బాడీ ఉండడం ఏంటి, అందులో నా బుల్లెట్స్ ఉండడం ఏంటి, ఏదో జరిగింది. ఆ రాజీవ్ గారు ఎక్కడ ఉన్నాడో తెలిస్తే ఖచ్చితంగా మనకి అన్ని నిజాలు బయట పడతాయని చెప్పి ఇటువైపు శైలేంద్ర కూడా రాజీవ్ని కాపాడుతున్నాడని, శైలేంద్ర రాజీవ్కి అన్నీ చెప్తున్నాడు, లైక్ ప్రొటెక్ట్ చేస్తున్నాడని కూడా డౌట్ వస్తుంది మహేంద్రకి. ఇటువైపు రాజీవ్ శైలేంద్రకి కాల్ చేస్తాడు. భయ్యా, నేను ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్నాను అని చెప్పి చెప్తారు. చూడు, నువ్వు కొద్ది రోజులు అక్కడే ఉండాలి, బయటికి కనబడితే ఖచ్చితంగా నిన్ను వసుధార, మా బాబాయ్ ఇద్దరు వదిలిపెట్టరు, కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నీకు అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తానని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే కాపాడుతూ ఉంటాడు రాజీవ్ని. అయినా వీడు నాకు మంచి పనే చేశాడు, ఆ మనుగాన్ని జైల్లో పెట్టించాడు, వాడు బయటికి రాకుండా ఉండాలంటే వీళ్ళు లోపలే ఉండాలి, ఒకవేళ వీడు బయటికి వస్తే వాడిని బయటికి తీసుకొస్తారు, కాబట్టి అలా జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా అలా శైలేంద్ర అయితే కాపాడుతూ ఉంటాడు. బట్ ఒక రౌడీల దగ్గరికి, ఎవరైతే ఇంకా శైలేంద్ర పెట్టించిన రౌడీలు ఉంటారో ఆ రౌడీల ఏరియాకి వెళ్ళి మను అండ్ వసుధార ఇద్దరూ ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి ఇంకా అడగడం స్టార్ట్ చేస్తారు. ఎంతకీ చెప్పకపోయేసరికి బాగా కొడతాడనమాట రౌడీలని. మను ఇంకా కొట్టి అసలైన నిజాన్ని తెలుసుకుంటారు. చెప్పరా, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు అని చెప్పి రాజీవ్ ఉన్న ప్లేస్ని కనుక్కొని అక్కడికి వెళ్ళి రాజీవ్ని బాగా కొట్టి ఇంటికి తీసుకువస్తాడు మను. రాజీవ్, వసుధార, మను ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా రాజీవ్ని చూస్తూ మహేంద్ర, రేయ్ పాపాత్ముడా, దుర్మార్గుడా, ఇవాళ నువ్వు నా చేతిలో అయిపోయావరా అని చెప్పి కొట్టడానికి వెళ్తూ ఉంటారు. మావయ్య ప్లీజ్ మావయ్య, ఏమీ చేయొద్దు, వీడు ప్రాణాలతో ఉండడం మనకి ముఖ్యం మావయ్య అని అంటుంది వసుధార. చంపేయి వసు, చంపేయి, నువ్వు నా ప్రాణాలు తీసేస్తేనే నేను సుఖంగా చనిపోతాను. అయినా ఏంటి వసు ఇది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు నాతో వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా మనం హ్యాపీగా ఉంటాం కదా, ఆ విషయం నువ్వు ఆలోచించవేంటి అని అంటాడు రాజీవ్. రేయ్, నీకు ఇన్ని దెబ్బలు తిన్నా సిగ్గు రాలేదా అని అడుగుతారు మను. ఏయ్, నీకిది అనవసరం, నేను నిన్నిరికించాను, నువ్వు నన్ను కొట్టావు, ఆ ప్రతీకారం సరే, కానీ నాకు కావాల్సింది ఒకే ఒకటి, నా మరదలు వసుధార, తన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాను, కానీ ఎప్పుడూ తను నా వైపే చూడటం లేదు. చూడు వసు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నా మెడలో నాతో తాళి కట్టించుకో, నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ఇంకా ఈ గొడవలు, ఈ కాలేజు, మను వీళ్ళందరూ మనకు అవసరం లేదు, హ్యాపీగా మనం వెళ్ళిపోదాం అని అంటారు. ఇంకా వసుధార చీ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. మను వసుధార దగ్గరికి వస్తారు. వసుధార గారు, నేను చెప్పాను, రిషి సార్ చెప్పారు, మహేంద్ర సార్ చెప్పారు, ఎంతమంది చెప్పినా ఈ దుర్మార్గుడు మారడు కూడా, ఎందుకంటే వాడు ఇంకా మీపైనే ఆశలు పెంచుకున్నాడు కాబట్టి, రాక్షస వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. ఒక ఆడ అమ్మాయి అంటే తను ఎంతో ధైర్యంగా ఉండాలి, ఒకడు భయపెడితేనో ఒకడు బెదిరిస్తేనో బెదిరిపోయేలా ఈ కాలంలో అమ్మాయిలు ఉండకూడదు. ఒక ఆడవాళ్ళ జోలికి వస్తే ఎలాంటి రాక్షసుడైనా ఎలాంటి భూస్థాపితమవుతాడో
వీడికి చూపించండి, చూపించండి వసుధారా గారు అని గట్టిగా అరుస్తాడు మను. ఇంకా వసుధార మను దగ్గరికి వెళ్తుంది. మను దగ్గరికి వెళ్ళి వసుధార రాజీవ్ దగ్గరికి వెళ్తుంది. రాజీవ్ దగ్గరికి వెళ్ళి రాజీవ్ చెంపపై గట్టిగా అటు ఇటు టపా టపా అని కొడుతుంది. ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతాడు. ఏయ్ వసుధారా అని అంటాడు. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంకొకసారి నా జోలికి వచ్చినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాననే పదం నీ నోటి నుండి వచ్చినా నరికేస్తా పో అని గట్టిగా అరుస్తారు వసుధార. ఇంకా రాజీవ్కి చాలా అవమానంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు వసుధార చాలా సాఫ్ట్గా తనని రిజెక్ట్ చేసింది, కానీ ఒక్కసారిగా వసుధార ఉగ్రరూపం చూసేసరికి ఇంకా రాజీవ్కి అయితే చాలా టెన్షన్గా అనిపిస్తుంది. ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది రాజీవ్కి. అదే టైంకి కరెక్ట్గా అక్కడికి ముకుల్ కూడా వస్తారనమాట. ఇంకా ముకుల్ ఆ పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకొని వస్తారు. చూసారా సార్, నిజాలన్నీ వీడిని లోపల వేస్తే ఆటోమేటిక్గా చెప్తాడు. నాకు తెలిసి మను గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా వీడే అయి ఉంటాడు. వీడిని మీరు తీసుకువెళ్ళి అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంకా ముకుల్ అయితే రాజీవ్ని అరెస్ట్ చేసి పంపించేస్తాడు. వసు, ఎవ్వరు చెయ్యని అవమానం నువ్వు నాకు చేశావు, ఖచ్చితంగా అంతకంతకు తీర్చుకుంటా అని గట్టిగా అరుస్తూ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు పోలీస్ అరెస్ట్ చేస్తే రాజీవ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయాల్సిన టైం వచ్చేస్తుంది. మను, రాజీవ్, లాయర్స్ అందరూ ఇంకా కోర్టుకి వస్తారు. లైక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే మను తరపు లాయర్ కాకుండా ఆపోజిట్ లాయర్ అనమాట. ఇంకా ఆయన మాట్లాడుతూ ఉంటారు. యువర్ ఆనర్, ఈ మను హత్య చేశాడని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకు అంటే మను ఒక వ్యక్తిని హత్య చేసినట్టు ఆ బాడీలో బుల్లెట్స్ అనేవి దొరికాయని చెప్పి ఇంకా శైలేంద్ర పెట్టించిన లాయర్ అయితే మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి డిఫెన్సివ్ లాయర్ అయితే యువర్ ఆనర్, ఇది చాలా పూర్తి అబ్జెక్షన్. ఎందుకంటే ఎలాగో మనిషిని మార్చారు. ఈ రాజీవే పక్కాగా పకడ్బందీగా కావాలనే మనిషిని మార్చి తనపై హత్యా ప్రయత్నం చేస్తున్నట్లు అందరితో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇదంతా నా క్లయింట్ మనుని ఉద్దేశపూర్వకంగా ఇరికించడానికే చేశారు యువర్ ఆనర్. కావాలంటే సాక్ష్యాలు మీ కళ్ళెదుటే ఉన్నాయి. రాజీవ్ని చంపారని ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ ఇతను బ్రతికే ఉన్నాడు, మీ ముందే ఆరోగ్యంగా కనబడుతున్నాడు. కావాలంటే ఆ సాక్ష్యాన్ని తననే అడగండి అని అంటారు. ఇంకా రాజీవ్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సార్, మీరు చెప్తుంది నిజమే. నేను చనిపోయినట్లు నటించాను. తప్పు నాదే. నేను కావాలనే మను నన్ను కాల్చకపోయినా కాల్చినట్టు అందరి ముందు సృష్టించి ఈ తప్పంతా చేశాను. ఇప్పుడు నేను శిక్ష అనుభవించాలనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అనుభవిస్తాను అని చెప్పి ఇంకా ఒక్కసారిగా ప్లేట్ తిప్పేస్తాడనమాట రాజీవ్. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి వీడు లొంగిపోయాడు, ఒకవేళ నా గురించి చెప్తాడా అని కంగారు పడుతూ ఉంటాడనమాట శైలేంద్ర. ఇటువైపు దేవయాని, నాన్న శైలేంద్ర, వీడేంటి నాన్న లొంగిపోయాడు, నాకెందుకో చాలా భయం వేస్తుంది అని అంటుంది దేవయాని. మోమ్, భయపడద్దు, ఏమీ కాదు. ఏమో వీడు ఏం చేయాలనుకుంటున్నాడో మనకేం తెలుస్తుంది అని ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట శైలేంద్ర వాళ్ళు. ఇటువైపు శైలేంద్రకి మళ్ళీ, అయినా వాడు లొంగిపోతే మనకెందుకు, లొంగిపోకపోతే మనకెందుకు మమ్మీ, వాడు ఎలాగో జైల్లోకి ఇప్పుడు వెళ్తున్నాడు కదా, అది వాడు చేసుకున్న కర్మ అని చెప్పి ఇద్దరు ఇంకా పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటారనమాట రాజీవ్ వైపు. ఇంకా రాజీవ్ వెళ్తూ శైలేంద్రకు ఒక మాట చెప్తాడు. భయ్యా, మీరు నాకు సహాయం చేశారు, కానీ నేను జీవితాంతం జైల్లో ఉండిపోను కదా, ఏదో ఒక రోజు జైలు నుండి బయటికి వస్తాను. ఆ టైంలో మీరు నాకు మళ్ళీ సహాయం చేయాలి అని నేను కోరుకోవటం లేదు. ఎందుకంటే నా అంతటా నేను చేసి ఉంటే ఎప్పుడో నా మరదల్ని ఎత్తుకు వెళ్ళిపోయేవాడిని. కానీ ఇవాళ నా మరదలు నన్ను ఘోరంగా అవమానించింది. ఎప్పుడు నన్ను కొట్టని చెయ్యి ఫస్ట్ టైం నన్ను కొట్టింది. అంతకంతా పగ తీర్చుకుంటా. ఇక నీతో నాకు పని లేదు, నా పని నేను చేసుకోగలను. అది చెప్పడానికే ఇప్పుడు లొంగిపోయా. ఇకపై నాకు మీరు ఫోన్ చేయొద్దు, నన్ను కలవద్దు అని చెప్పి ఇంకక్కడి నుండి అరెస్ట్ అయి వెళ్ళిపోతాడనమాట మన రాజీవ్. ఏంటి మమ్మీ వీడు ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు అని అడుగుతారు.
ఏమో నాన్న, వీడిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అయినా నీ జోలికి రావద్దు అంటున్నాడు కదా, వాడి జోలికి మనం ఎందుకు వెళ్తాం? వీడు బయటికి వచ్చేలోపే మనోని అడ్డు తప్పిస్తే సరిపోతుంది అని ఇంక చెప్తుందనమాట దేవయాని. ఇటువైపు రాజీవ్ అలా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. మనో నిర్దోషని ప్రూవ్ అయ్యి ఇంకా కోర్టు ఇచ్చిన రిలీజ్ వల్ల బయటికి వచ్చేస్తారు. అలా ఇంక అందరూ హ్యాపీగా ఉంటారనమాట. ఇటువైపు ఇంటికి వచ్చేస్తారు మహేంద్ర, వసుధార, మను. అనుపమ వెయిట్ చేస్తూ ఉంటుంది మను కోసం. ఇంకా మను రాగానే అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనుని అనుపమ హక్ చేసుకుంటుంది. నాన్న మను, నిన్ను నిన్ను చూడకుండా నేను ఉండలేకపోయాను. నువ్వు మళ్ళీ కోర్టుకు వెళ్ళి తిరిగి వస్తావో రావోనని నా మనసు హల్లల్లాడిపోయింది తెలుసా అని పాపం అనుపమ మనుని హక్ చేసుకుంటుంది. ఏం కాదు, నాకేమీ అవ్వలేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను. నువ్వే నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అని అంటాడు మను. ఇంకా పాపం అనుపమ మను తిరిగి రావడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా మహేంద్ర తనతో మనుతో అంటాడనమాట, మను, నిన్న దత్తత కార్యక్రమం ఆగిపోయింది. నువ్వు నా కొడుకు అవ్వాల్సిన లాస్ట్ స్టేజ్లో దత్తత ఆగిపోయింది. ఏం పర్లేదు నాన్న, ఇంకొక ముహూర్తం పెడదాం. నువ్వు నన్ను నాన్న అని పిలవాలి. నేను నిన్ను దత్తత తీసుకుంటాను అని అంటారు మహేంద్ర. సార్, మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు దత్తత కార్యక్రమంతో పనేమీ లేదు సార్. ఎందుకంటే అందరి ముందు చెప్పారు, మొన్న లాస్ట్ వరకు వచ్చింది కాబట్టి మీరు నాకు ఆ స్థానంలోకి వచ్చేసినట్లే సార్. ఇకపై ఈ దత్తత కార్యక్రమం విషయమే మీరు టాపిక్ ఇక్కడికి తీసుకురావద్దు. ఇప్పుడు మన ముందున్న మెయిన్ గోల్ అండ్ ఎజెండా ఏంటి అంటే రిషి సార్ అని అంటాడు మను. ఇంకందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అని అంటారు. అవును, రిషి సార్ని వెతికి తీసుకురావాలి. అదే మన ముందున్న టార్గెట్. మేడం, 3 నెలలు టైం కావాలన్నారు. 2 నెలలు అయిపోయాయి, ఇంకొక నెల మాత్రమే ఉంది. ఈ నెలలో రిషి సార్ని మనం తీసుకురావాలి. రిషి సార్ వస్తే ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతాయి మేడం. మీరు అప్పుడు భయపడో రిషి సార్ ఏమవుతారోనని నిజం చెప్పలేదు. కానీ రిషి సార్ నాకు కనబడిన మరుక్షణం నేను ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను మేడం. రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకునే బాధ్యత మనందరిది. ఖచ్చితంగా రిషి సార్ని వెతికే పనిలో మనం ఉండాలి అని చెప్పి ఇంకా మను మోటివేట్ చేస్తారు మహేంద్రని, వసుధారాని. ఇంకా వసుధార కూడా తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్, మను గారు మీ గురించే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా అయినా తిరిగి తీసుకురావాలి అంటున్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది సార్, జరిగే తీరుతుంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మను, వసుధార, మహేంద్ర ఒక ప్లేస్లో రీచ్ అవుతారు. ఇంకా మహేంద్ర, మను, రిషి ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవడం అని అంటారు. సార్, దీనికి చాలా దారులున్నాయి. మనం ముకుల్ గారి సహాయం తీసుకోవచ్చు. కానీ ముకుల్ గారే రిషి సార్ చనిపోయారని డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారా కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ని ఎంచుకోలేము. కాబట్టి రిషి సార్ ఎక్కడ ఉన్నారనేది మనం తెలుసుకోవడానికి కొన్ని దారులు ఉన్నాయి సార్ అని అంటారు. ఏంటి మను గారు అవి అని అంటుంది వసుధార. మేడం, రిషి సార్ ఎక్కడ మిస్ అయ్యారో అక్కడికి వెళ్ళి వెతకాలి అని అంటారు మను. ఇంకా ఒక్కసారిగా వసుధార అండ్ మహేంద్ర షాక్ అయిపోతారు. ఇటువైపు వసుధార, సార్, అది జరిగి 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఏం దొరుకుతుంది అని అంటుంది వసుధార. నిజమే మేడం అని ఆలోచిస్తూ ఉంటాడనమాట మను. అప్పుడే వసుధారాకి ఇంకా కొంచెం గుర్తుకు వస్తుందన్నమాట. సార్, ఖచ్చితంగా రిషి సార్ మనకి దగ్గరలో అయితే లేరు. ఎందుకంటే రిషి సార్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలోనే కిడ్నాప్ కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రిషి సార్కి ట్రీట్మెంట్ అనేది అవసరం. ఒకవేళ రిషి సార్ హాస్పిటల్కి దగ్గరగా కానీ లేకపోతే కాంపౌండ్ నర్సెస్కి కానీ అలా కాంపౌండ్ నర్స్ ఇంట్లో కానీ ఒక నర్స్ వాళ్ళ ఇంట్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఉండే అవకాశం ఉంటుంది అని అంటుంది వసుధార. మేడం, ఇప్పుడే నేను హాస్పిటల్స్ లిస్ట్ అంతా చెక్ చేస్తాను. రిషి సార్ పేరు మీద కానీ లేకపోతే అనానిమస్గా కానీ ఎవరైనా లైక్ ఒక మిస్లీనియస్గా పేషెంట్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారేమో నేను చెక్ చేస్తాను మేడం అని చెప్పి ఇంకా హైదరాబాద్ లైక్ ఆ చుట్టుపక్కల ఏరియా ఎక్కడైతే రిషి మిస్ అయ్యాడో ఆ చుట్టుపక్కల ఏరియా హాస్పిటల్స్లో ఎక్కడైనా రిషి లైక్ ఒక అనానిమస్ పేషెంట్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఇంకా మొత్తం రీసెర్చ్ చేస్తాడనమాట మను. కానీ ఎక్కడ
రిషి కానీ అనానిమస్ పేషెంట్స్ కానీ జాయిన్ అయినట్టు ఆ దగ్గరలో కనిపించదు. ఆ దగ్గరలో కనిపించలేదు అంటే ఖచ్చితంగా రిషి సార్ని ఎక్కడో ఉండి సీక్రెట్గానే ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. ఒకవేళ 3 నెలలైంది, నాకు తెలిసి సార్ దెబ్బలు కూడా మాయమైపోయి ఉంటాయి. ట్రీట్మెంట్ ఆల్రెడీ తీసుకుంటే పర్లేదు, ఒకవేళ ఇప్పటికీ తీసుకుంటే సార్ మనకి డైరెక్ట్గా కనిపిస్తారు. కాబట్టి మను గారు, మనం ఎక్కడైతే రిషి సార్ మిస్ అయ్యారో ఆ చుట్టుపక్కల ఏరియాల్లో చిన్న చిన్న మూలికలు చేసేవాళ్ళు, లేక ఎవరైనా నర్స్ కానీ, కాంపౌండర్స్ కానీ, ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళకి రిషి సార్ ఫోటో చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది అని వసుధార అంటుంది. తప్పకుండా మేడం, ఇప్పుడే బయలుదేరదామని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. మహేంద్ర, అమ్మ వసుధార మీరు వెళ్ళండి, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా మహేంద్ర కాలేజ్కి బయలుదేరతారు. ఇంకా అలా వసుధార అండ్ మను అయితే రిషిని వెతకడానికి ఆ ప్లేస్కి బయలుదేరతారు. ఈ చుట్టుపక్కల మొత్తం నిర్మానుష్యంగా ఉంది, ఖచ్చితంగా ఇక్కడెక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది మను గారు అని ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మ ఇక్కడ ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, నాటు వైద్యం చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతారు. ఇక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారమ్మా, ఆ ఇంట్లో ఉంటారు అని చెప్పి చెప్తారు. ఇంకక్కడికి వెళ్తారు మను అండ్ వసుధార. ఇంకా అలా ఫోటో చూపించేసరికి ఎవరు మీరు అని అడుగుతారు. మీ దగ్గర ఎవరైనా జాయిన్ అయ్యారా ఒక 2 నెలల క్రితం, ఇదిగో ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా అని చెప్పి మను రిషి ఫోటో చూపిస్తారు. ఇంకా ఒక్కసారిగా ఆ డాక్టర్ షాక్ అయిపోతారు. ఈయన మీకు తెలుసా అని అంటారు. ఈయన మీకు తెలుసా అని అంటుంది వసుధార. తెలియడం ఏంటమ్మా, నేను ఈయనకి ట్రీట్మెంట్ చేశాను కదా, దెబ్బలు పాపం చాలా గట్టిగా తగిలాయి, అప్పటికే పాత దెబ్బలు ఉన్నాయి, వాటిపై నాటు వైద్యం కూడా ఉంది, తర్వాత ఇంకొన్ని దెబ్బలు తగిలాయి, నేను అతనికి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాను. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత నాకు తెలిసిన మా అన్నయ్య వాళ్ళు పెద్ద డాక్టర్, వాళ్ళ దగ్గరికి పంపించాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడో లేకపోతే మరి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడో నాకు తెలియదమ్మా, కానీ వాళ్ళకి తెలిసే అవకాశం ఉండే ఉంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ అడ్రస్ ఇస్తాడనమాట ఆర్ఎంపీ. ఇంకా వసుధార అండ్ మను ఇద్దరు చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంకప్పుడే రిషి గురించి అడుగుతూ ఉంటారనమాట ఆర్ఎంపీ వాళ్ళ అన్నయ్యని వసుధార అండ్ మను. మీరు రిషి సార్ని, ఇతన్ని ఎక్కడైనా చూసారా అని అడుగుతుంది. చూడపడం ఏంటమ్మా, మా ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, దెబ్బలు తగ్గిపోగానే నేను వెళ్తాను సార్ అన్నారు. ఎక్కడికి మీరు ఎవరు అని అడిగినా తను పేరు కూడా చెప్పలేదు, నాకు పని ఉంది అని అన్నారు, వెళ్ళిపోయారు అని అంటారు డాక్టర్. ఇంకా అలా పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట వసుధార అండ్ మను. వసుధారతో మను, మేడం మీరేమీ కంగారు పడద్దు, రిషి సార్ సేఫ్గా ఉన్నారని మనకు అర్థమైంది కదా, ఇప్పుడు రిషి సార్ని కనుక్కోవడం చాలా ఈజీ అని అంటారు మను. లేదు మను గారు, రిషి సార్ ఒక్కసారి తన డీటెయిల్స్ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్తే వారిని కనుక్కోవడం చాలా కష్టం. రిషి సార్ ఎక్కడున్నారు సార్, ఎక్కడున్నారు అని బాధపడుతూ ఉంటుంది వసుధార. ఇంకా అలా ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటే చాలా హైవే బైట్ లాంగ్ డ్రైవ్ అవ్వడంతో ఇంకా అలా మను అండ్ వసుధార ఇద్దరు వెళ్తూ ఉంటారు. అదే టైంకి కరెక్ట్గా ఒక చివరిగా ఒక గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది వసుధారకి. ఇంకా అక్కడే పక్కన రిషి కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. మనుగారు కారాపండి అని అంటుంది. ఏమైంది వసుధార గారు అని అడుగుతాడు మను. సార్ అక్కడ చూడండి, రిషి సార్ అని చెప్పి ఇంకా కారు దిగి పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వెళ్తుంది వసుధార. ఇంకా అలా వసుధార దగ్గరికి రీచ్ అవుతారు మను అండ్ రిషి దగ్గరికి రీచ్ అవుతారు మను అండ్ వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.